హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ నెంబర్ 8. ఈరోజు నేను పండు అలాగే పండు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అందరం కలిసి బాపట్ల వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న రైడ్ అని చెప్పుకోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. రీసెంట్గా నేను హెల్మెట్ అయితే అన్బాక్స్ చేశాను కదా, ఎగ్జార్ హెల్మెట్, అది అతనిదే అనమాట. మనతో పాటు పండు కూడా ఉంది. తను కూడా ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉంది 3T వ్లాగ్స్ ఛానల్లోకి. ఎవరైతే 3T వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడుగుతుంది, చూసారా? ఓకే, ఇంకా ఎక్కేసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. 600 రూపీస్ అయితే ఫ్యూయల్ ఫిల్ చేశాను. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది నిన్న. సో ఇందాక పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. ట్రిప్ మీటర్ కూడా నేను 0 చేసేస్తున్నాను. సో ట్రిప్ 1 ట్రిప్ 2 0 చేసేసా. ఓకే, లెట్స్ గో. రోడ్ అయితే చాలా బాగుంది, రీసెంట్గానే వేశారు. తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రూట్ అనమాట ఇది. కొంచెం ముందుకెళ్తే విజ్ఞాన్ కాలేజీ కూడా వస్తుంది. మీలో ఎంతమంది విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నారో కింద కామెంట్స్ చేయండి. ఇట్లా రోడ్డు బాగుంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, కానీ రోడ్డు బాగోకపోతే మాత్రం అస్సలు నడపలేమన్నమాట. టైర్స్ పాడైపోతాయి, సస్పెన్షన్ పాడైపోయింది, బ్రేక్స్ కూడా త్వరగా అరిగిపోతాయి అన్నమాట. మనం బ్రేక్స్ ప్రెస్ చేసి అలాగే క్లచ్ ఎక్కువసార్లు ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఫింగర్స్ పెయిన్ కూడా వస్తుంది. నేను మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, క్లచ్ ఎంత స్మూత్గా ఉంటే అంత ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు అని చెప్పేసి. మనకి రోడ్స్ బాగుంటే మాత్రం క్లచ్ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మన ఇండియన్ రోడ్స్ గురించి మీకు తెలిసిందే కదా. కానీ పర్వాలేదు, ఇప్పుడిప్పుడే రోడ్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇట్లాంటి బస్సెస్ వెనకాల, లారీస్ వెనకాల మనం అస్సలు వెళ్ళకూడదు అనమాట. మినిమం 50 ఫీట్ అయితే మెయింటైన్ చేయాలి. వాళ్ళు సడన్గా బ్రేక్స్ వేస్తారు, ఎందుకంటే అక్కడ ఏదైనా ఆగింది అనుకోండి, వీళ్ళు బ్రేక్స్ వేస్తారు. అక్కడ ఉన్న విషయం మనకైతే తెలియదు. అలాగే బ్లైండ్ స్పాట్ అంటారనమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి వెంటనే ఇట్లా ఆ రోడ్లోకి వెళ్ళిపోయి మనము క్రాస్ అవ్వడానికి ట్రై చేయకూడదు. అటు నుంచి ఏం వస్తున్నాయో మనకైతే తెలియదు అనమాట. కాబట్టి మినిమం 50 ఫీట్ మెయింటైన్ చేసామనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా చూడొచ్చు. సో చూసారా, అక్కడైతే ఎవరు రావట్లేదు. కానీ ఇట్లా టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రం అస్సలు మీరు క్రాస్ అవ్వద్దు. బస్ కానీ లారీ కానీ మీరు ఓవర్టేక్ అయితే చేయద్దు ఇట్లా టర్నింగ్స్ ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, మనకి తెలియని రోడ్స్లో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. సో ఈ రూట్ అంతా నాకు తెలుసు కాబట్టి నేను స్పీడ్గా పోనిస్తున్నాను. కానీ సడన్గా మనకి తెలియని రోడ్స్లో గుంతలు అయితే ఉంటాయి, అలాగే స్పీడ్ బ్రేకర్స్ కూడా కొంతమంది పెడుతూ ఉంటారనమాట. కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. బై రోడ్ ట్రావెల్ అంటేనే చాలా రిస్క్ అనమాట. చాలా బాగుంది రోడ్ అయితే. ఇంతకు ముందు అయితే మాత్రం మీకు అసలు ఇలా ఉండేది కాదు. ఇంకా ట్రిప్ విషయానికి వస్తే, ఎప్పటి నుంచో ఒక రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాము నేను మా ఫ్రెండ్ అయితే. సో నాది డ్యూక్ 200, మా ఫ్రెండ్దేమో ఎక్స్పల్స్ 200 4V ప్రో ఆర్ ర్యాలీ ఎడిషన్, ఎలా అయినా మనం పిలుచుకోవచ్చు. సో ఆ వెహికల్ అయితే అతను వేసుకొని వస్తాడు. నాకు తెలుసు కదా మీ అందరికీ ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి. మా వాడి దగ్గర ఆఫ్ రోడ్ వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్తో కొంచెం ఆఫ్ రోడ్ చేద్దాం అనిపించింది నాకు. చూద్దాం ఎలా పెర్ఫామ్ చేసిద్దో ఆఫ్ రోడ్లో అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. ఇద్దరం కలిసి ఆఫ్ రోడ్లో రైడ్ చేద్దాము అని చెప్పేసి. కానీ మా పండు ఉందిగా, పండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ BGM ఆడతారు కదా, వాళ్ళందరూ మీటప్ లాగా పెట్టుకున్నారు. నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్ ఆడతారు. మధ్యలో నేనే ఒక స్పెషల్ గెస్ట్ లాగా అయితే వెళ్తున్నాను వాళ్ళతో. బాపట్ల కానీ చీరాల కానీ అని చెప్పారు. సో బాపట్ల వెళ్తామా చీరాల వెళ్తామా నాకైతే ఐడియా లేదు. బాపట్లతో కంపేర్ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా చీరాల అయితే ఉండిద్ది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చీరాల వెళ్దామని చెప్తాను. వాళ్ళు ఓకే అంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే లేదు. ఎంతమంది వస్తున్నారో కూడా నాకైతే ఐడియా లేదనమాట. మన వ్లాగ్స్ లేడీస్ ఎంతమంది చూస్తారో నాకైతే ఐడియా లేదు. సో ఫిమేల్ ఎవరైనా ఉంటే మాత్రం మన వ్లాగ్స్ కానీ మన వీడియోస్ కానీ చూసేవాళ్ళు కామెంట్స్ చేయగలరు, నేను తెలుసుకుంటాను. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి బ్రో. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే. తెనాలి, గుంటూరు, విజయవాడ, భీమవరం, బెంగళూరు, అమెరికాలో కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇట్లా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు నాకు తెలుస్తూ ఉండిద్ది అనమాట.
ఎవరైతే కామెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వాళ్ళ పేరు అలాగే ఊరి పేరు రెండు కూడా కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. త్రీటీ వ్లాగ్స్ ఛానల్కి కూడా ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేద్దామని అనిందనమాట పండు. ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నట్టుంది, నాకైతే తెలీదు. సో మనం మన వీడియో రికార్డ్ చేస్తున్నాం, ఆ అమ్మాయి ఫ్లోలో ఆ అమ్మాయి ఉంది. సో చూడాలి, అది ఎండ్ ఆఫ్ ది డేకి నా దగ్గరికి వస్తుంది వీడియో, నేనే కదా ఎడిట్ చేయాల్సింది. మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. చూసారా, ఇటువైపున మనం వస్తున్నా కానీ వాళ్ళు అసలు ఆగట్లేదు. మొన్న కేటీఎం ఆరెంజ్ ఎక్స్పీ ఈవెంట్కి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. అందులో ఒక పర్సన్ అయితే అడిగారు, మేబీ వ్లాగ్ చూస్తుంటే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పేరైతే గుర్తులేదు బ్రో, సారీ ఏమీ అనుకోవద్దు. మీ వెహికల్ డ్యూక్ 200 మీరు సాటిస్ఫై అయ్యా కాదా అని చెప్పేసి అడిగారనమాట. సో ఈ వెహికల్ మీకు ఎలా అనిపించింది, మీరు కొనుక్కొని సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పేసి అడిగారు లైవ్లో. సో నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను బ్రో అని చెప్పాను. ఎందుకంటే 2023 డ్యూక్ 200 అనమాట నాది. దీనికి రేడియల్ టైర్స్ అయితే వస్తాయి ఫ్యాక్టరీ ఫిట్టెడ్, అలాగే మనకి బ్యాక్ సైడ్ WP Apex మోనోషాక్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే వెహికల్స్లో రేడియల్ టైర్స్ అయితే ఇవ్వట్లేదు, అలాగే WP Apex మోనోషాక్ అయితే ఇవ్వట్లేదు. నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇస్తున్నారు, అక్కడ కొద్దిగా ప్రైజ్ అయితే కట్ చేశారు. రేడియల్ టైర్స్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి కొద్దిగా ప్రైజ్ అయితే కట్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ రేడియల్ ఇస్తున్నారేమో కానీ ఫ్రంట్ అయితే మాత్రం నార్మల్ టైర్ అనమాట. చూసుకొని కొనుక్కోండి కేటీఎం వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు. ఇంకా ఇంజిన్ అయితే సేమ్ అనమాట, DOS ఇంజిన్ 25 PS పవర్ అయితే ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. నాకు తక్కువ పెర్ఫార్మెన్స్ ఉండకూడదు, అలా అని చెప్పేసి బాగా ఎక్కువ ఉండకూడదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. DOS ఇంజిన్ కాబట్టి నాకైతే పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఈ వెహికల్ పర్చేస్ చేశాను. మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది నాకైతే మాత్రం, ఎందుకంటే నేను ఇంజిన్ ఆయిల్ మార్చుకొని వెహికల్ అయితే యూజ్ చేస్తాను. 3000, 3500 మ్యాక్సిమం 4000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నేను ఇంజిన్ ఆయిల్ అయితే మార్చేస్తాను. మీరు కూడా ఇంజిన్ ఆయిల్స్ మార్చకుండా వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇంజిన్ ఆయిల్స్ మార్చుకొని వెహికల్ అయితే యూజ్ చేయండి. అలాగే ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చుకోండి. ఆయిల్ ఫిల్టర్ అయితే ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడల్లా మీరు మార్చుకోవాలన్నమాట. ఎయిర్ ఫిల్టర్ అయితే అది బాగుంటే ఓకే, లేకపోతే క్లీన్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే కొత్తది కూడా వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. కన్సోల్కి ఏమైంది, మీ స్క్రీన్ అంతగా కనిపించట్లేదు అని చెప్పేసి రీసెంట్గా కొన్ని వ్లాగ్స్లో నేను చూశాను. ఈ కన్సోల్కి అయితే ఏమీ అవ్వలేదు బ్రో. వానాకాలంలో వెహికల్ అయితే బాగా తడిచింది, కానీ వాటర్ అయితే లోపలికి ఏమీ వెళ్ళలేదు. రెయిన్బో లాగా కనిపిస్తుంది అనమాట, డిఫరెంట్ కలర్స్లో. చాలామంది వీడియోస్ చూసే ఉంటారు, మన ఛానల్లో ఉన్నాయి. కన్సోల్కి అయితే ఏమీ కాలేదు, కన్సోల్ అలాగే ఉంది. ఇప్పుడు విజిబిలిటీ బాగుంది, కాకపోతే చిన్న కన్సోల్ అయిపోయింది అనమాట. అప్పట్లో ఇదే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్నీ పెద్ద స్క్రీన్స్ అయితే వచ్చేసినాయి కదా, కలర్ కన్సోల్. దానివల్ల మీకు ఇది కొద్దిగా చిన్నగా డిఫరెంట్గా అనిపించచ్చేమో. నా వెహికల్కి మోడిఫికేషన్స్ ఏమి చేయించారు దాని మీద కూడా ఒక వ్లాగ్ అయితే తీయండి అని చెప్పేసి అడిగారు. ట్రై చేస్తా బ్రో, నేను నా వెహికల్కి ఏమేమి మోడిఫికేషన్స్ చేయించాను అనేది మీకు చూపిస్తాను. వెహికల్కి ఉన్నవి కొన్ని తీసేసాను, లేనివి కొన్ని యాడ్ చేశాను అనమాట. అందులో ఈ సిగ్నల్ లైట్స్ అని చెప్పుకోవచ్చు, చిన్నగా ఉన్నాయి. బ్రేక్ అయితే అవ్వవు, చిన్నగా ఉన్నాయి. ప్లస్ మెటల్ కదా, అంత తొందరగా బ్రేక్ అవ్వవు. చాలామంది మోటార్ సైకిల్స్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, సిగ్నల్ లైట్స్ అయితే బ్రేక్ అయిపోయి ఉంటాయి, వాటిని రిపేర్ కూడా చేసుకోరు. ఇరిగిపోతే మాత్రం మనం ఫెవిక్విక్ అయినా వేసి అతికించుకోవచ్చు, అట్లా కూడా చేయరనమాట. అది చూస్తానికి అంత బాగోదు. అంత అమౌంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు 500 రూపీస్ లోపే మీకు 4 సిగ్నల్ లైట్స్ అయితే ఇవి వచ్చేస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో స్మాల్ సిగ్నల్ లైట్స్ అని చెప్పేసి కొట్టండి, మీకు వచ్చేసేస్తాయి. అవి కొనుక్కొని పెట్టుకోండి బ్రో. విజ్ఞాన్ కాలేజీ అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాము. సో ఇందాక చెప్పాను కదా, మీలో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నారో కామెంట్స్ చేయండి. చాలా డెవలప్ అయితే అయిపోయింది. నా చిన్నప్పుడైతే మాత్రం విజ్ఞాన్ కాలేజీ ఒకటే ఉండేది, చుట్టుపక్కల బిల్డింగ్స్ అయితే ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్స్ కట్టేసేసారు, హాస్టల్స్, రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అయితే చాలా పెట్టేసేసారు. కాలేజీ దాటిన తర్వాత కొద్దిగా రోడ్ అయితే బాగుండిద్ది, కొద్దిగా ఫ్రీగా ఉండిద్ది అనమాట. స్టూడెంట్స్తో హడావుడి లేకుండా కొద్దిగా ఫ్రీగా అయితే ఉండిద్ది. క్వారీ ఇదంతా.
సో ఇక్కడ ఏం చేస్తారంటే శివరాత్రికి చాలా బాగా చేస్తారనమాట. రోడ్ అయితే మొత్తం బ్లాక్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు, అలాగే డీజే డ్యాన్సెస్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఈ టెంపుల్లో చాలా బాగా అయితే చేస్తారనమాట శివరాత్రి అయితే. అలాగే మాకు దగ్గరలో గోవాడ అయితే ఉండిద్ది. గోవాడలో కూడా చాలా బాగా చేస్తారు శివరాత్రి. మేమైతే గోవాడ చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాం, కానీ ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము. ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. ఈ శివరాత్రికైనా సరే వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తే మాత్రం 3T Vlogs ఛానల్లో ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. క్వారీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ ఎర్రమట్టి అయితే ఎక్కువ దొరికిద్ది అనమాట. ఇల్లు కట్టుకునేటప్పుడు ఎర్రమట్టి వేసుకుంటారు కదా, సో ఇక్కడ నుంచే ఎక్కువ ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు, కానీ ఎక్కువగా తవ్వి లారీలో తీసుకొచ్చి పోసేవాళ్ళు అనమాట. అది ఫ్రీయా లేకపోతే మరి డబ్బులు అనేది నాకైతే ఐడియా లేదు. ఫ్రీగా ఏమొస్తుంది చెప్పండి, ఖచ్చితంగా డబ్బులు కట్టాలనుకుంటా ఆ క్వారీకి. ఇక్కడ 2 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా జియో పెట్రోల్ బంక్లో. ఇందాక నేను జియో పెట్రోల్ బంక్లోనే ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాను. 2 రూపీస్ అయితే తక్కువ ఉన్నట్టుంది. ఎందుకు ఆఫర్ ఇచ్చారో నాకైతే ఐడియా లేదు. ఎవరైనా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం జియో పెట్రోల్ బంక్స్లో ట్రై చేయండి. మీ ఊర్లో జియో పెట్రోల్ బంక్స్ ఉంటే మాత్రం ఒక 5 లీటర్స్ ఫ్యూయల్ ఫిల్ చేసుకునే మాట అయితే 10 రూపీస్ అయితే మీకు సేవ్ అవుతాయి కదా. కొంచెం ముందుకు వెళ్తే నారాకోడూరు అయితే వస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. వాళ్ళని మీట్ అయిన తర్వాత మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చారనమాట మా ఫ్రెండ్స్ అండ్ పండు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే. సో మీరు గీతిక, ఓకే. సో ఇతను జగన్ గారు అంటారనమాట గేమ్లో. అలాగే ఆదిత్య బ్రో, నైస్ మీటింగ్ యూ బ్రో. సో ఇతనికి పరిచయం అయితే అవసరం లేదు. రీసెంట్గా హెల్మెట్ పర్చేస్ చేశాడు కదా, ఇదే అనమాట. ఒకసారి తలకాయ ఇటు తిప్పు. వైట్, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో హెల్మెట్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. 8,000 రూపీస్ పెడితే అలాగే ఉండిద్ది. గోప్రో హీరో 12 అది 12 అయితే యూజ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ కూడా వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. పండుగ వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంది. వాళ్ళైతే ఫ్యూయల్ ఫిల్లింగ్కి వెళ్ళినట్టున్నారు. పల్సర్ 150 వెహికల్ అయితే ఒకటి ఉంది, ఎక్స్పల్స్ వెహికల్. వాళ్ళేరి ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇటు వెళ్తే తెనాలి వస్తుంది, ఇటు స్ట్రైట్గా వెళ్తే బాపట్ల వైపు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా నారాకోడూరు సెంటర్. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఒక కామెంట్ ఏంటంటే ఈ మిర్రర్స్ అయితే ఎందుకు తీసేసి మీరు వెహికల్ రైడ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకో నాకు మిర్రర్స్ ఉంటే అంతగా నచ్చదు, కంఫర్టబుల్గా రైడ్ చేయబుద్ది కదా నాకు. అందుకే నేను మిర్రర్స్ అయితే రిమూవ్ చేస్తాను. కానీ మీరైతే మాత్రం ఎక్కువగా స్పీడ్ వెళ్ళము అని అనుకుంటే మాత్రం మిర్రర్స్ అయితే రిమూవ్ చేయొద్దు. ఎక్కువగా స్పీడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు మిర్రర్స్ అయితే రిమూవ్ చేసుకుని వాడుకోవచ్చు. కానీ మిర్రర్స్ ఉంటే సేఫ్ అనమాట ఎప్పటికైనా సరే. హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు మిర్రర్స్ అయితే ఇట్లా పక్కకి తిరిగిపోతూ ఉంటాయి గట్టిగా బిగించుకోకపోతే. అది మీ ఇష్టం. దానివల్ల కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను రిమూవ్ చేశా. బ్రో మీరు చేసిన కామెంట్కి నేనైతే ఆన్సర్ ఇచ్చేసేసాను. వాళ్ళు ఫ్యూయల్ ఫిల్ చేసేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారనమాట. నేనైతే వ్లాగ్ రికార్డ్ చేస్తూ స్లోగా అయితే పోనిస్తున్నాను. ఇంకా స్పీడ్గా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ఎక్కడ గుంతలు ఉంటాయో అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మా వాడిది ఎక్స్పల్స్ 204V కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోయాడు.
మనమేమో లో ప్రొఫైల్ టైర్స్ అనమాట. చిన్న గుంత వస్తే చాలు రిమ్ మొత్తం బెండ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాను నేనైతే. రేడియల్ టైర్స్లో మైనస్ ఏంటంటే టైర్స్ అయితే చాలా లో ప్రొఫైల్ అయితే ఉంటాయి, కానీ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. బై రోడ్డు స్మూత్గా హైవే ఉండిద్ది కదా, అక్కడైతే ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం వెళ్ళలేము. చూసుకొని వెళ్ళాలి, చెప్పలేం. బ్రేక్ అయిందంటే ఇంకంతే సంగతులు. ఎలా వీళ్ళు మొత్తం మార్చుకోవాలి. ఇదిగోండి వచ్చేసింది స్పీడ్ బ్రేకరు. అడుగడుక్కి స్పీడ్ బ్రేకర్సే. ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసుకుంటూ బాపట్ల అయితే చేరుకున్నాము. ఇదంతా బాపట్ల సిటీ అన్నమాట. ఇక్కడ బాపట్ల దుర్గా అయితే చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎంతమంది బాపట్ల దుర్గా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్ చేయండి. అలాగే బాపట్లలో బాదం పాలు కూడా ఫేమస్ అన్నమాట. గడియార స్తంభం దగ్గర బాదం పాలు అమ్ముతారు అని చెప్పి తెలిసింది నాకు. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు అక్కడ ఆగుదామని. సో అక్కడికైతే వెళ్తున్నాము. అదిగోండి చూస్తున్నారు కదా, అదే బాపట్ల గడియార స్తంభం అనమాట. ఇక్కడ బాదం పాలు అయితే అమ్ముతారు. కేశవ కూల్ డ్రింక్స్ కార్నర్ అని చెప్పేసి ఉంది కదా. బాపట్ల బాదం మిల్క్. పండు అయితే నా కోసం బాదం పాలు తీసుకొచ్చింది. తాగి ఎలా ఉందో చెప్తాను. పర్వాలేదు, బాదం పాలు టేస్ట్ అయితే బాగానే ఉంది. లోపల జీడిపప్పు కూడా ఇచ్చారనమాట. 40 రూపీస్ కాస్ట్ ఒక గ్లాస్ అయితే. ఓకే, బాదం పాలు అయితే తాగేసామన్నమాట. చిరాల బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎవరైనా ఇక్కడ బాదం పాలు టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, చూద్దాం. రోడ్ అయితే బాగానే ఉండిద్ది కొంత దూరం అయితే, కానీ బాపట్లతో కంపేర్ చేసుకుంటే పక్కనే కదా చీరాల. బీచ్ అయితే చాలా బాగుండిద్ది. మేమైతే చాలాసార్లు వెళ్ళాము. యమహా వాళ్ళు కూడా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు చీరాల బీచ్లో. ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నేను ఏం చెప్తున్నాను అనేది. వ్లాగ్ కూడా చాలాసేపు అయితే రికార్డ్ చేస్తాను. నాకు తెలిసి 15 మినిట్స్ కన్నా ఎక్కువ రావచ్చని అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇది. నేను ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చాను. కానిస్టేబుల్కి జాబ్స్ పడినాయి అని చెప్పేసి 2013లోనో 12లోనో మరి గుర్తులేదు, చాలా రోజులు అయితే అవుతుంది కదా, చాలా ఇయర్స్ అయితే అవుతుంది. సో అప్పుడైతే ఇక్కడికి వచ్చాను అనమాట ఎగ్జామ్ రాయడానికి. అప్పుడు నా దగ్గర స్ప్లెండర్ ప్లస్ అయితే ఉండేది. ఆ వెహికల్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళా. ఫెయిల్ అయిపోయాను. పాస్ అయ్యి ఉంటే మేబీ కానిస్టేబుల్ అయ్యేవాన్నేమో. అప్పుడు రోడ్స్ అయితే ఇలా లేవు, మొత్తం మారిపోయిందనమాట బాపట్ల అయితే. పైన చూడొచ్చు చీరాల 15 కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. ఒంగోలు 71, నెల్లూరు 200, చెన్నై 372. చీరాల బీచ్ని వాడ్రేవ్ బీచ్ అని కూడా అంటారు అనుకుంటా. వాడ్రేవ్ అని చెప్పేసి బోర్డు అయితే ఉంది. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. సో మీకు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత నేను మీకు బీచ్ ఎలా ఉండిద్దో చూపిస్తాను. మేము ఇంతకు ముందు కూడా ఆల్రెడీ వెళ్ళి ఉన్నాం అనమాట. చాలా నీట్గా ఉండిద్ది. అలాగే ఎక్కువ మంది జనాలు కూడా రారు. బాపట్ల బీచ్కి అయితే ఎక్కువ మంది వస్తారనమాట. అంటే సూర్యలంక బీచ్ అంటారు కదా, అక్కడికైతే ఎక్కువ మంది వస్తారు, కానీ చీరాల బీచ్కి అయితే ఎక్కువ మంది రారు. ఓకే, వచ్చేసేసామనుకుంటా. నాకు ఎదురు బీచ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూలో ఉన్నారు కాబట్టి కనిపించకపోవచ్చు. నేను చూపిస్తాను కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత. బ్యాక్ సైడ్ కెమెరా అనేది తీసేసి హెల్మెట్కి పెట్టుకొని మీకు మొత్తం చూపిస్తాను. సో ఇదంతా మనకి చీరాల బీచ్ అనమాట. వాడ్రేవ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడైతే ఎండు చేపలు కూడా ఉన్నాయి. మీరు ఏమన్నా ఫిషెస్, క్రాబ్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎక్స్పల్స్ 200 4V Pro వేసుకుని వెళ్ళిన మా ఫ్రెండ్ అయితే ఈ రిసార్ట్ దగ్గర ఉన్నా అన్నాడు. మరి చూద్దాం. సో ఇక్కడ వెయిట్ చేయాలి.
సో వాళ్ళైతే ఎక్స్పల్స్ 200 4V Pro కాబట్టి డైరెక్ట్గా బీచ్లోకి అయితే వేసుకుని వెళ్ళిపోయారనమాట. అక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తుందో లేదో, బట్ మన వెహికల్ అయితే అంత లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇక్కడే పార్క్ చేసేసుకొని అక్కడికైతే వెళ్ళిపోతాము. అక్కడ చైర్స్ కూడా ఉన్నట్టున్నాయి, హ్యాపీగా బీచ్ వ్యూ చూడొచ్చు. యా కమింగ్. సో బీచ్లోకి మళ్ళీ వెళ్తాము. ఫస్ట్ తినాలంట మా వాళ్ళు. మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సీ బ్రీజీ బీచ్ రిసార్ట్స్ ఇక్కడ అన్నమాట మేము లంచ్ తినేది. వెహికల్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. హీరో ఎక్స్పల్స్ 200 4V Pro బీచ్లో రైడ్ చేయడానికి ఛాన్స్ అయితే వచ్చిందనమాట. చాలా హైట్ అయితే ఉంది, బట్ నేను ట్రై చేస్తాను. చాలా హైట్లో కూర్చొని నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. లైట్గా ఇట్లా స్కిడ్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ టైర్ అయితే. ఇక్కడ రైడ్ చేయాలంటే నాబీ టైర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కొంచెం పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది 200cc కదా, పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది. కానీ అడ్వెంచర్ 390 కానీ అడ్వెంచర్ 390 ఎండ్యూరో 6 కానీ అట్లాంటి వెహికల్స్కి నాబీ టైర్స్ వేసుకుంటే అదిరిపోయింది అనమాట పెర్ఫార్మెన్స్ అయితే. రీసెంట్గా కవాసాకి వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి KLX 230 అయితే లాంచ్ చేశారు. అది కూడా ఇట్లాంటి చోట్ల రైడ్ చేయడానికి బాగుండిద్ది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. బ్యాక్ సైడ్ టైర్ అయితే స్కిడ్ అవుతుంది. సో స్కిడ్ అవుతుంది చూసారు కదా. KTMతో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వెహికల్తో కంపేర్ చేస్తే ఆ వెహికల్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి, ప్లస్ ఇంకొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. బట్ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి మధ్యలో చాలా ఇసుక అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే తీసుకొని రాలేము. ట్రై చేస్తాను KTM తీసుకొచ్చి ఇక్కడ నడపడానికి, కుదరకపోతే మాత్రం ఈ రైడ్తో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంక ఇదంతా మనకి చీరాల బీచ్ అన్నమాట. ఓడ్రేవ్ అని కూడా అంటున్నారు కదా చాలామంది. అదే మనము సూర్యలంక బీచ్కి వెళ్ళామనుకోండి, వెహికల్ తీసుకొచ్చి ఇట్లా రైడ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడే థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో దిగాలి. ఫ్రెండ్స్, హీరో ఎక్స్పల్స్ 200 4V Pro వెహికల్ అయితే ఇప్పుడే నేను రైడ్ చేశాను బీచ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. సో వెనకాల మా ఫ్రెండ్ అయితే రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ATV బైక్ అయితే చూడొచ్చు. ఇది రైడ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. పనిలో పని ఇది కూడా నడిపేస్తున్నాను. ఓకే, వెనకాల వీలైతే బాగా స్పిన్ అయిపోతూ ఉంది. 2.5 lakhs పడిద్దంట ఇది మీరు పర్చేస్ చేయాలంటే. ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. సైట్ పేర్లు అవన్నీ నాకు తెలియదు బ్రో. బీచ్లో వాళ్ళని అయితే అడిగాను. ఆన్లైన్లో వెబ్సైట్ అయితే ఉండిద్ది, అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 300cc ఇంజిన్ అన్నమాట, పెట్రోల్ ఇంజిన్. ఎగ్జాస్ట్ అయితే మార్చారు కాబట్టి కొద్దిగా సౌండ్ అయితే లౌడ్ వస్తూ ఉంది. నాకైతే ఇది అలవాట్లేదు, అందుకే మెల్లిగా పోనిస్తున్నా. బాగా వైబ్రేషన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఒక లీవర్ అయితే చూడొచ్చు. మేబీ వెనక్కి అంటే వెనక్కి వెళ్ళిద్దేమో.
స్పీడోమీటర్ కూడా ఉంది ఇక్కడ, కానీ అది పని చేయట్లేదు. సో ఇది ఒక చిన్న రైడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బ్రేక్స్ కూడా బాగా పని చేస్తున్నాయి. సో ఇప్పుడు పండు కూడా వస్తుందన్నమాట, పండు రైడ్ చేసిద్దంట. ఓకే, సో ఫైనల్లీ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. తెనాలి నుంచి బాపట్ల వచ్చాము, బాపట్ల నుంచి చీరాల బీచ్ దాకా అయితే వచ్చాము అనమాట. బీచ్లో నేను ఎక్స్పల్స్ 200 4V Pro వెహికల్ అయితే రైడ్ చేశాను, అలాగే ATV వెహికల్ కూడా నడిపాను. చిన్న క్లిప్ మీరు చూశారు కదా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇట్లాంటి వ్లాగ్స్ అయితే అప్పుడప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకైతే కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి అనమాట ఆ వ్లాగ్స్ అయితే. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి నేను ఇంటికి అయితే వెళ్ళిపోయి ఈ వ్లాగ్ అంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే 3T వ్లాగ్స్ ఛానల్ కోసం పండు కూడా వ్లాగ్ అయితే రికార్డ్ చేసింది కదా, అది కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. 3T వ్లాగ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. బాయ్.